హలో ఫ్రెండ్స్, ఇది లక్డవాద్ దగ్గర ఉన్న పబ్లిక్ గార్డెన్ అనమాట. ఇది లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఇక్కడ మేము లోపలికి వెళ్తున్నాం. చూడండి, లోపలికి వెళ్ళిన తర్వాత చిన్నవారు పెద్దవారు అని తేడా లేకుండా ఎంత బాగా ఆడుకుంటున్నారో. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా గ్రీనరీతో చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ చూడు, టెన్నికట్ ఆడుకుంటూ నా వైపు చూస్తున్నారు, ఒక లుక్ వేసుకున్నారు అప్పుడే అనమాట. ఇంకొంచెం నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ముందుకు వెళ్ళిపోతే ఇంకో ఫ్యామిలీ కనిపించింది ఇక్కడ నాకు. ఆంటీ వీడియో తీస్తుంది నన్ను అని చూస్తున్నారనమాట. సరే సరే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం, ఏమేమి ఉన్నాయో చూద్దాం. మేము వస్తూ పోతూ ఉంటాం కానీ ఎప్పుడు లోపలికి రాలేదు గార్డెన్ లోపలికి. కానీ చాలా బాగుంది, చాలా పెద్దగా కూడా ఉంది గార్డెన్. అంతేకాదండో, చూపిస్తాను, పదండి పదండి, నన్ను ఫాలో అవుతూ వచ్చేయండి. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోయాను. స్ట్రైట్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను రైట్ తీసుకున్నాను. రైట్ తీసుకున్న తర్వాత అక్కడ మీకు పిల్లలు ఊగుతున్న ఉయ్యాలలు కనపడుతున్నాయి, జారుడు బండలు కనపడుతున్నాయి. ఇక్కడ రౌండ్ సర్కిల్లో నుంచోడానికి ఆ సర్కిల్ కనపడుతుంది కదండి. ఇవన్నీ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి, చూసేయండి. అక్కడ 3 కలర్స్ ఉన్న జారుడు బండ చూసారా? అది చాలా బాగుంది, చూపిస్తాను పదండి. మనం జారిపోయేటప్పుడు ఏడ భయపడకుండా స్లైడ్ అయిపోతామని ఏ టెన్షన్ లేకుండా చాలా బాగా ఉంది కదా డిజైనింగ్. పక్కన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. పిల్లలు ఈజీగా స్లైడ్ అయిపోవచ్చు. ఇక్కడ చిన్న పిల్లలది ఇంకా చిన్న పిల్లలవి కూడా ఉన్నాయన్నమాట. విజిట్ చేసేయండి. ఇక్కడ చూడండి, నువ్వు లిఫ్ట్ చేయడమే కాదు టైర్ని పుష్ చేయడం కూడా ఉండాలి అన్నారు. సరే సరే, మీ మాట నేనెందుకు కాదనాలి, పక్కా పుష్ చేసి చూపిస్తాను చూడండి ఎలా పుష్ చేస్తానో. మీ మీద వచ్చి పడుతుంది టైర్ అని అన్నాను. అలానే పుష్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎట్లా ఆడుకుంటున్నాను టైర్తో. ఇక్కడ పక్కన పిల్లలు చూడండి క్రికెట్ ఎలా ఆడుతున్నారు. ఇదంతా క్రికెట్ ఆడే సరౌండర్లో మేము వచ్చామన్నమాట. ఆ సరెండర్లోనే ఇప్పుడు దాకా మేము టైర్తో ఆడుకున్నాం. తర్వాత పిల్లలు వచ్చి వాళ్ళు క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశారు. ఎలా ఆడుతున్నారు, ఎలా రన్ తీసుకున్నారు చూడండి బాల్ కోసం. ఇక్కడ ముగ్గురు గర్ల్స్, వాళ్ళు కూడా బాల్ ఆడుతున్నారు. ఇక్కడ వేరే బ్యాచ్ వచ్చేసింది, ఆడ క్రికెట్ ఆడుతున్నారు. ఇక్కడ చిన్న అబ్బాయి రెడ్ టైర్ మీద చూడండి ఎలా కూర్చున్నాడు. ఇంతకుముందు కూడా మేము ఆ రెడ్ టైర్లతో ఆడి తర్వాత ఆ టైర్స్ దగ్గరికి వెళ్ళి ఆడుకున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ముగ్గురు పిల్లలు కనపడుతున్నారు కదండి. ఆ ముగ్గురు పిల్లలు ఏం చక్కగా ఒక్కొక్కళ్ళ తర్వాత ఒక్కళ్ళు ఎంత బాగా ఆడుకుంటున్నారో. నా చిన్నప్పుడు ఆడుకున్నట్టు గుర్తొచ్చిందండి. మనం ఎప్పుడు వెళ్తూ వస్తూ ఉన్న దారి, కానీ ఎప్పుడు మనం వెళ్ళలేము, కొన్ని సందర్భాలు రావు కూడా. అలానే ఈ దారిలో నేను వెళ్తూ ఉంటాను వస్తుంటాను, కానీ ఎప్పుడు నేను ఈ పబ్లిక్ గార్డెన్ని విజిట్ చేయలేదు. ఎందుకు అంటే దానికి రీజన్ లేదు. మాకు టైం సరిపోదనో, టైం లేకనో, ఏదో బిజీ వర్క్ ఉందనో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, ఫ్యామిలీస్ అందరు వచ్చి ఇలా కలిసి పిల్లలతో గేమ్స్ ఆడిపిస్తూ టైం స్పెండ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది, చాలా పీస్గా ఉంది. పార్క్ పక్కనే ఒక పెద్ద ప్లే గ్రౌండ్, దాంట్లో పిల్లలు క్రికెట్ ఆడుతుంటే చాలా బాగుంది కదండి. కానీ ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో మీరు రావాలి అనుకుంటే కనుక, దగ్గరలో ఉంటే కనుక ఈ ప్లేస్ మాత్రం విజిట్ చేయడం మర్చిపోకండి. పార్క్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి చర్చ్ కనపడుతుంది, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్